నారద మహర్షి అనగానే అందరికీ బాగా తెలిసినటువంటి మహర్షి. ఎందుకని అంటే సినిమాలలో, పౌరాణిక గ్రంథాలలో ఇంకా నారదుడు లేనటువంటి సన్నివేశం ఉండదు. నారద మహర్షిని ఒక పావుగా వాడుకుంటారు. ఇష్టం వచ్చిన విధంగా ఆయనను వాడుకుంటారు. నారద మహర్షి బ్రహ్మపుత్రుడని, నారద మహర్షి కలహప్రియుడని రకరకాలుగా మీరు విని ఉన్నారు. మరి వేదం ఏం చెప్తుంది? వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ నారద? వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ నారద? ఆయన చూశారనుకోండి, ఏవైతే ఇప్పటిదాకా మీరు సినిమాలలో, పౌరాణిక గ్రంథాలలో విన్నారో వేదం ప్రకారం అవన్నీ కూడా బూటకము. 100% అసత్య ప్రచారములు. నారదుడు ఎవరు అన్నప్పుడు అనేక పురాణాలు ఏం చెప్తాయంటే ఆయన బ్రహ్మ తొడ నుండి పుట్టాడు అని చెబుతాయి. అంతేనా? 7 సార్లు పుట్టాడు నారదుడు అని ఎన్నో పురాణ ప్రమాణాలు ఉన్నాయి. నారద మహర్షి అనగానే ఆయన విష్ణు భక్తుడని, నారాయణ మంత్రాన్ని స్మరిస్తూ ఉంటాడని, నారాయణ నారాయణ అంటుంటాడని మీరు బాగా సినిమాల్లో చూశారు. అనేక గ్రంథాల్లో కూడా మీరు చూసి ఉంటారు. అకార్డింగ్ టు వేదం ఇవన్నీ కూడా అసత్య ప్రచారములు. కన్వ గోత్రీయుడు నారద మహర్షి. చూడండి, కన్వ మహర్షి గోత్రీయుడు అని మనం అంటున్నాం. అసలు కన్వ మహర్షి ఎవరు? ఘోర మహర్షి యొక్క కుమారుడు. ఘోర మహర్షి ఎవరు? అంగీరస మహర్షి యొక్క కుమారుడు. అంగీరస మహర్షి ఎవరు? బ్రహ్మమానస పుత్రుడు. ఇది ప్రామాణికము, సత్యం. ఈ నారద మహర్షిని విష్ణు భక్తుడని, నారాయణ మంత్రాన్ని జపించాడని ఇట్లా రకరకాలుగా ప్రచారాలు చేశారు. నారద మహర్షి దర్శించినటువంటి మంత్రాలలోన ఎవరి గురించి చెప్పాడు చూసారా? దిస్ ఇస్ ద మోస్ట్ వెరీ వెరీ ఎసెన్షియల్ థింగ్. ఎవరిని ప్రస్తావించాడు, ఎవరి గురించి ప్రార్థన చేశాడు, ఏమి చెప్పాడు అని కనుక మీరు చూశారనుకోండి, దొరికిపోతాడు నారదుడు. నారద మహర్షి కీర్తించినటువంటి దేవతలు ఎవరు అని అంటే పవమానః, సోమః, ఇంద్రః. చూశారా? నేను మీకు చెప్పాను. పవమానః అంటే శివుడు, సోమః అంటే శివుడు, ఇంద్రః అన్నా కూడా శివుడే. ఎందుకంటే ఇంద్రః అంటే కింగ్. ఇంద్ర అన్నటువంటి శబ్దమే పరమశివుడిని సూచిస్తుంది. అందుకే మీకు నెంబర్ 1 దేవతలలో ఎవరు నిలుస్తారు? ఇంద్రుడు, అగ్ని నిలుస్తారు. చూసారా? హూ ఇస్ దిస్ ఇంద్ర? హూ ఇస్ దిస్ అగ్ని? నథింగ్ బట్ శివ, పరమశివ. ఈ రకంగా నారద మహర్షి దర్శించినటువంటి 62 మంత్రాలలో ఎవరి గురించి ఆయన చెప్పాడు, ఏ దేవతలు వర్ణించబడ్డారు అని అంటే పవమానః, సోమః, ఇంద్రః. చూశారా? ఎక్కడైనా విష్ణు శబ్దం కానీ నారాయణ శబ్దం కానీ ఉందా? లేదు. ఈ రకంగా నారద మహర్షి పరమశివుడి గానము చేశాడని చెప్పాను. నేను మీకు ముందుగానే చెప్పాను. అసలకు వేదములో ఋషులంతా మునులంతా కీర్తించింది ఒక్కరినే, ఆయనే శివుడు. ఆయననే రకరకాలుగా కీర్తించబడ్డాడు అని చెప్పాను నేను. నారద మహర్షిని కలహప్రియునిగా చిత్రీకరించారు పౌరాణికులు. ఇంకా సినిమా రంగంలో మనం చెప్పనక్కర్లేదు. ఇంకా ఆడుకోవడమే. ఆ పనికి మాలిన భాషలు, వల్గర్ భాషలు ఇంక ఎన్నెన్నో ఉంటాయి. చూశారా? వేదములోన
అసలకు ఏం ప్రార్థన చేస్తాడు ఇంద్రుడు, నారదు మహర్షి పరమాత్మను అంటే మీరు ఆశ్చర్యపోతారు. నా యొక్క కర్మలను మాటలను పవిత్రపరచుము, పవిత్రంగా ఉండేలాగా అనుగ్రహించుము అన్నాడు. చూశారా ఎంత గొప్ప మాట ఇది. క్రతుం పునీత ఉక్త్యం అంటాడు. ఈ విధంగా నారద మహర్షి నా యొక్క కర్మలు, నా యొక్క మాటలు, నా యొక్క సంభాషణము పవిత్రంగా ఉండాలి, పవిత్రపరచుము అని ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఎటువంటి దుస్థితి కలిగించారు నారద మహర్షికి చూశారా. 84 సూత్రాలు రచించాడు. నారద భక్తి సూత్రాలని ఫేమస్. మరి నేను అంటున్నాను, ఒక్క సూత్రములోనైనా నారాయణ ప్రస్తావన చేశాడా? నారాయణ పట్ల భక్తి ఉండాలని చెప్పాడా? విష్ణువు పట్ల భక్తి ఉండాలని చెప్పాడా? ఆయన చెప్పింది ఏమిటో తెలుసునా? ఆత్మారామో భవతి. నేను చెప్పినటువంటి భక్తిని కనుక నువ్వు అలవర్చుకుంటే నువ్వు ఆత్మారాముడవు అవుతావు. మత్తో భవతి, నువ్వు ఆత్మానంద మత్తుడవు అవుతావు. చూసారా బాబు, నారద భక్తి సూత్రాల్లో కూడా ఎక్కడ ఇటువంటిది లేదు. మరి ఎందుకు ఈ విధంగా చిత్రీకరించారు? నేను చెప్పాను మీకు, వాళ్ళ దేవతలను పైకి లేపడానికి రకరకాల చిత్ర విచిత్రమైనటువంటి అసత్యమైనటువంటి బూటకపు ప్రచారాలు చేశారు. చూడండి, నారాయణ 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 అని నారద మహర్షి జపించాడు అంటారు. మరి నేను అంటున్నాను, ఒక్క మంత్రంలోనే ప్రమాణంగా ఉండాలి కదా. నారద సంహిత అనే ఒక సంహిత కూడా ఉన్నది. అందులో ఎత్తడమే చూడండి పరమశివుని గురించి ప్రస్తావన చేస్తాడు. ఏమని? సర్వహృదయాలలో ఎవరు ఆత్మ ప్రకాశంగా వెలుగుతూ ఉన్నాడు అని అటువంటి పరబ్రహ్మ స్వరూపానికి మంగళాచరణం చేస్తాడు నారద మహర్షి. కాబట్టి నారద సంహిత అన్నటువంటి గ్రంథములో కానీ, నారద సూత్రాలు అన్నటువంటి గ్రంథములో కానీ, వేదములో కానీ ఏవైతే మీరు ప్రచారాలు విన్నారో అవన్నీ కూడా తప్పుడు ప్రచారాలే. చూశారా, ఇవన్నీ కల్పించినవే. చూడండి, నారద మహర్షి బ్రహ్మకు శాపం పెట్టాడంట. ఎందుకు పెట్టాడంట? ఎంతోమంది ఋషులు వస్తే వాళ్ళని మీరు ప్రజలను ఉద్ధరించండి అని బ్రహ్మ చెబితే నారదుడు వినలేదంట. అందుకని బ్రహ్మ కోపం వచ్చిందంట, శాపం పెట్టాడంట. నారద మహర్షి కూడా కోపం వచ్చి నీకు కలియుగములోన పూజలు ఉండొద్దు అని శాపం పెట్టాడంట. చూసారా ఎంత దౌర్భాగ్యకరమైన పనులు ఇవన్నీ. బ్రహ్మదేవుడు అంటేనే సప్తర్షులకు మూలమైన వాడు, సర్వ మహర్షులకు మూలమైన వాడు, సర్వమునులకు మూలమైన వాడు. ఆయన నుంచే వచ్చాడు వశిష్ఠ మహర్షి, ఆయన నుంచే వచ్చాడు అంగిరస మహర్షి. అటువంటి బ్రహ్మదేవుని కూడా ఏం చేశారు? సైడ్ చేశారు. చూసారా, ఎందుకు తెలుసునా? మా దేవుడు ఉండాలి అక్కడ, నో కాంపిటీషన్. సరే, ఆ బ్రహ్మను తీసేయరా. చూసారా, ఈ రకంగా బ్రహ్మదేవుని అపహాస్యం చేశారు. చూడండి, నారదుడు శాపం పెట్టాడంట. అంతేనా? ఒక పురాణంలో చెప్తారు, నారద మహర్షికి బ్రహ్మదేవుడు శాపం పెట్టడం వలన ఈ విధంగా జరిగింది అని ఒకటి. ఇక మరొక పురాణంలో దక్ష ప్రజాపతి శాపం పెట్టాడు, నువ్వు ఒక చోట తిన్నగా ఉండకుండా తిరుగుతూ ఉండు అని. చూడండి, మళ్ళీ దక్ష ప్రజాపతికి కొడుకుగా పుట్టాడు, ఉపబర్హనుడు అన్నటువంటి గంధర్వునిగా పుట్టాడు. ఎక్కడ పుట్టాడయ్యా? ఎందుకు ఈ విధంగా చేయడం? అంబరీషుడు ఒక కూతురు ఉందంట. అంబరీషుడు తపస్సు చేశాడంట విష్ణువు కోసం. అయ్యా విష్ణుదేవా,
నాకు పుట్టబోయేటువంటి బిడ్డ నీకు భార్య కావాలి అన్నాడంట. తదాస్తు అన్నాడంట. చూడండి, అప్పుడు నారద మహర్షి, పర్వతుడు అన్నటువంటి ఋషులు వెళ్ళారట. ఇద్దరు మోహంలో పడ్డారట. అప్పుడు పర్వతుడు చెప్పాడంట. పర్వతుడి గురించి మీకు రేపు చెప్తాను. పర్వతుడు అన్నాడంట, నారాయణ, నాకు ఆ అమ్మాయి అంటే చాలా ఇష్టము, కాబట్టి నాదుడు కూడా నాలాగే చాలా అందంగా ఉంటాడు, నువ్వు అతని ముఖాన్ని కోతిముఖం చేసి అన్నాడంట. నారదుడు కూడా విష్ణువుని ఆశ్రయించి పర్వతుడిని ప్రేమించకుండా చేయండి అంటే అతన్ని కూడా కోతిముఖం చేశాడంట. ఇద్దరు వెళ్ళారంట సభలో. నారదుడు కోతిముఖముతో, పర్వతుడు కోతిముఖముతో కూర్చున్నారంట. అందరూ నవ్వారంట. అంబరీషుని కూతురు ఎవరిని ఇష్టపడలేదంట. ఈలోగా నారాయణుడు వచ్చాడంట, పెళ్లి తీసుకొని పోయాడంట. చూశారా ఏమి కథలయ్యావి, ఎన్ని పిట్ట కథలు. నారద మహర్షిని కోతిని చేశారు. చూడండి, మహనీయుల యొక్క జీవితాలు పవిత్రమైనవి, స్వచ్ఛమైనవి, పరమ పవిత్రమైనటువంటివి. నీకు ఇష్టం ఉంటే, శ్రద్ధ ఉంటే చదువుకో, అర్థం చేసుకో, మననం చెయ్యి, కీర్తించు. అంతేగాని పొరపాటున కూడా మహనీయులను, ఋషులను, మునులను, యోగీశ్వరులను అపహాస్యము చేస్తే వాళ్ళ బతుకులు కూడా అపహాస్యం అవుతాయి. వేదములో కీర్తించబడినటువంటి నారద మహర్షి గొప్ప మహర్షి. ఆయన శుద్ధ సంస్కారవంతుడు. నేను మీకు చెప్పాను, 62 మంత్రాలను దర్శించాడు నారదుడు అన్నాను. వాట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ దట్ మంత్రాస్? హే పరమాత్మ, నా యొక్క పాపాలను నశింపజేయుము, నా యొక్క శత్రువులను నాశనం చెయ్యము, ఎవరైతే నన్ను బాధ పెడతారో వాళ్ళను శిక్షించుము. చూశారా, నా యొక్క మాటలు, నా యొక్క చేతలు చాలా స్వచ్ఛంగా పవిత్రంగా ఉండాలి అని శుద్ధ సంస్కారాన్ని కోరుకోవడము. అంతేనా, నేను ఓంకార స్వరూపాన్ని ధరించాలి అని అంటాడు. అంటే ఎందుకు తెలుసిన, ఓంకార స్వరూపాన్ని నేను ధారణ చెయ్యాలి అంటాడు. చూశారా, ఏం కోరుకుంటున్నాడు నారద మహర్షి? సమాధి నిష్టను కోరుకుంటున్నాడు, శివస్వరూపుడు కావాలని కోరుకుంటున్నాడు. నీవు మాకు ఒక గొప్ప సారథిగా ఉండి మమ్మల్ని నడిపించుము అంటాడు. చూశారా, ఇటువంటి అద్భుతమైనటువంటి విలువైన జీవితము వేదములో ఉంటే ఆ నారద మహర్షిని ఇగో గందరగోళం చేశారు, అపహాస్యము చేశారు, కలహప్రియుడని ముద్ర వేశారు, గొడవలు పెట్టేటువంటి క్యారెక్టర్ అని చిత్రీకరించారు. ఇవన్నీ కూడా కల్పితములు. ఇవన్నీ ఎవరైతే చూస్తారో వింటారో వాళ్ళకు పాపాలు చుట్టుకుంటాయి. అందుకే ఏ పురాణం పడితే ఆ పురాణం చదవకండి. మీరు అనవసరంగా పాపాన్ని మూటగట్టుకుంటారు.